ఎక్కడైతే కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం. అదేవిధంగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పూర్వపు కళ అంటే గతంలో ఉన్నటువంటి కళ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం టూరిజంను కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం, తద్వారా టూరిజం ప్రాజెక్టులు తీసుకోవడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడిదారులు వారికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, తద్వారా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి మాట వారు చెప్పారు. అందుకే వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారుల యొక్క సమావేశాలు నిర్వహించాం. విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ ఢిల్లీలో కానీ అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా వెళ్ళి అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పడం జరిగింది. ఇవాళ అవన్నీ మేము చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒబరాయ్ లాంటి వాళ్ళు కానీ మేఫైర్ కానివ్వండి లేకపోతే అట్మాస్ఫియర్ కోర్ వారు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా హోటల్స్ రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా వచ్చారు. అదేవిధంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రమోట్ చేసాం. ఈ సంవత్సర కాలంలో మేము చేసింది గతంలో వాళ్ళు చేయింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఋషికొండ ప్యాలెస్లు అవి కట్టుకున్నారేమో కానీ ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయలేదు. మేము దాన్ని ప్రత్యేకంగా తీసుకుని పీపీపీ మోడ్లో అందరిని ఇన్వైట్ చేయడం వారి ద్వారా అనేక ఎంఓయూలు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తానన్నా వీళ్ళు అందిపుచ్చుకోలేకపోయారు. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. గజేంద్ర సింగ్ షెకావత్ గారికి టూరిజం మంత్రి గారు, కల్చర్ కూడా ఆయనకి ముఖ్యమంత్రి గారన్నా ఉప ముఖ్యమంత్రి గారన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులు కావాలని చెప్తే ఆయన 3-4 ప్రాజెక్టులు ఇస్తాం వెంటనే డిపిఆర్లు తయారు చేయమంటే మా డిపార్ట్మెంట్ అంతా కూర్చుని అద్భుతమైన డిపిఆర్లు తయారు చేసి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం 97 కోట్లతోటి. అదేవిధంగా రమారమి 77 కోట్లతోటి గండికోట ప్రాజెక్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం మనం, అటువంటి గండికోట ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం. లేటెస్ట్గా సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురాగలిగాం. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ప్రసాద్ స్కీమ్ని తీసుకురాగలిగాం. ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చూసుకుంటే అనేక కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను సొంతంగా చేపట్టేటువంటి ఆర్థిక వనరులు లేవు. అందుకే ఇవాళ మేము ఏం చేసామంటే పెట్టుబడిదారులను ఆహ్వానించాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రో ఇండస్ట్రీ ప్రో టూరిజం విధానాలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇవాళ రమారమి 7,500 కీస్ ఉండేలాగా అంటే రూములు ఉండేలాగా ఇప్పటికే మేము హోటల్స్ని తీసుకురాగలిగాం.